దేవునికి స్తోత్రం. ఈరోజు మహాపరిశుద్ధుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థనా వాగ్దానం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహింపరచుటకై దాన్ని చేతును. యోహాను సువార్త 14:13. ప్రియా సర్వ కృపామయుడగు దేవదేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని కృప, దేవుని కనికరం, దేవుని కృపాకిన్నాలు నేడు మనతో కూడా ఉండగలుగుచున్నవి. దేవుడు మన ప్రార్థన ఆలకించి ప్రతిఫలమిచ్చే మహాదేవుడే. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే మన స్థితిగతులన్నీ కూడా మారిపోతున్నాయి. ప్రార్థన ద్వారా మనం దేవుని ఉగ్రత నుండి తప్పించుకోగలదు. ప్రార్థన ద్వారా సాధనలో ప్రవేశించుకున్నట్లు మనం దేవునికి ప్రార్థిస్తే గొప్ప ప్రతిఫలం మనం పొందగలదు. ప్రార్థన ద్వారానే విజయం సాధించగలదు. ప్రియ దేవాదేవుని బిడ్డ, ప్రార్థనలు చేయుటకు ఇంకనూ నీకు మనసు రావటం లేదా? ప్రార్థన నిప్పు నీ హృదయంలో ఇంకనూ రగులుకొనలేదా? అంత కఠిన హృదయం కలిగి ఉన్నావా? అయినను ప్రభు యొద్ద వేడుకొనుము, ప్రభువా, ప్రార్థన చేయలేకపోతున్నాను, నా కఠిన హృదయము పగులుగొట్టుము, నా నిద్రమత్తు గల మనసును తీసివేసి ఉత్సాహంతో ప్రార్థనలు చేయుటకు చురుకుతనము గల మనసును నాకు దయచేయండి ప్రభువా అని దేవాదేవుని బతిమాలుకొనండి. రాబో దినములలో నీవు నీ ఇంటి వారును భద్రంగా కాపాడబడినట్లుగా ప్రార్థనా భవనము కట్టుటకు ప్రారంభించండి. ప్రార్థన చేయాలి అనే దప్పిక మనస్సును కలిగి ఉండండి. అప్పుడే నీ జీవితము ఆశీర్వాదములతో నిండుకొని దేవుని బిడ్డలారా, ప్రార్థనకు వెళ్లకుండా, ప్రార్థనలు చేయకుండా ఎవరు తమ వ్యాపారంలో చూసుకుంటున్నారో, తమ సొంత పనులను లక్ష్యపెడుతురో వారి హృదయమే దొంగల గృహ. ఈ లోకరీతిగా వారి వ్యాపారముల వలన ఎన్నో ఆస్తులు సంపాదించుకున్నను, గొప్ప గొప్ప చదువులు చదివి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నను, అట్టి వారు ప్రభు దృష్టిలో దొంగలుగాను, వారి హృదయాలు దొంగల గృహగాను ఉన్నాయి. వీరి యందు ప్రభు ఏమాత్రము సంతోషించడు. ప్రభు యొక్క కోపము దృష్టి వీరిపై నుండును. నిర్ణయకాల సమయములందు వీరికి నష్టములు, నాశనములు కలుగును. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికా ప్రపంచ వర్తక భవనాలు పేకమేడలు కూలినట్లుగా వారి సంపదలు, ప్రాణాలు అంతే కూలిపోవును. దేవుని బిడ్డలారా, దేవునికి విరోధంగా నిలిచిన ఆయుధం కూడా వర్ధిల్లదు. ప్రభునకు భయపడి మంచి ప్రార్థనాపరుడుగా మనం మారాలి. ఆశ్చర్యకరమైన దీవెనలు పొందుకోవాలి. ప్రభు నిన్ను ప్రార్థనాత్మతో నింపగల మహాదేవుడే. ప్రార్థనకి గొప్ప ప్రతిఫలాలు ఇచ్చి విజయమిచ్చే మహిమానితుడు, మహిమాస్వరూపుడు, మన ప్రియ రక్షకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. నేడే నీ ప్రార్థనా జీవితం ఏ మేరకు ఉన్నదో ఈ వాక్య వెలుగులో నిన్ను నీవే పరిశీలించుకో. నీ దేహంలోని, నీ జీవితంలోనికి, ఇంటి లోపలకు దొంగలు వచ్చి సంతోషించకుండా జాగ్రత్త పడుము. అదృశ్య దొంగలు అయినా సాతాను దాన్ని సైతం నీలో తిష్టవేయనీయకము. ప్రార్థనా విషయంలో నీవు నిర్లక్ష్యం చేస్తే స్వర్ణపట్నమైన పరలోకానికి నీ ఆత్మ చేరదు. ఘోర నరకమే గతి. సాతాను నీలో సంతోషించును. చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు నీలో కలిగించడం ద్వారా సాతాను నీ యందు సంతోషపడును. దయ్యాలు నీకు ప్రియమైన స్నేహితులుగా నుండును. ఇందువలన నీవు మంచిని గూర్చి వింటావు కానీ ఆచరించలేవు. అంతేకాక సత్యమును, నీతిని, న్యాయమును ఎగతాళిగా మాట్లాడుదువు. అందులకును కారణము అనేక ఘోరమైన పాపములకు నాయకుడు, పాపములు చేయించువాడై సాతాను వాని సైన్యపు శక్తి నీలో నివసించుటే కారణమని ఇప్పుడు నువ్వు గ్రహించి యథార్థమైనట్టు, పరిశుద్ధమైనట్టు ప్రార్థన నీలో లేనందున సారం లేని మాటలు, విశ్వాసం లేని మాటలు పలుకుదువు. నీవు ఇలాగుందు. నీతిగా ఎవడు జీవించగలేడు? ఈ లోకమంతయు ప్రభు సృష్టించాడు గనుక మనము బాగుగా సంపాదించుకొని చూసి ప్రతిదానిని అనుభవించి సుఖ సంతోషములతో ఉండవచ్చును. ఎలాంటి నిర్బంధనము అవసరం లేదు. ప్రభువును నమ్మి బాప్తిసం తీసుకున్నా చాలును అనే ఆలోచనలు సాతాను నీకు ఇస్తాడు. అలాంటి ఆలోచనతో నీవు కాక
పవిత్రమైన ఆలోచనలు కలిగి దేవాదేవుడికి మహిమకరంగా నీ జీవితాలు కొనసాగించు. ప్రభు నీ పట్ల అద్భుతమైన కార్యం జరిగించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన కన్న తండ్రి, కనికరముల దేవుడా, కరుణా సంపన్నుడా, నీకు స్తోత్రాలు. నమ్మదగిన వాడు, నమ్ముకోదగిన మహాదేవుడు నాయనా, మీ కుమారుడు యేసునామమున మేము దేన్ని అడిగితే నువ్వు చేయగల దేవుడు. మేము నాయన కుమారుడు యేసుక్రీస్తు వారి నామాన్ని పక్కన పెట్టి సాతానికి వైపు చూస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఇక్కట్లు గురవుతున్నాం. దయచేసి ఇప్పుడే నీ బిడ్డలను మమ్మల్ని జ్ఞాపం చేసుకుని సమాధానం దయచేసి, జయమని గురించి విజయం దయచేసి బిడ్డలను ఆశీర్వాదకరంగా చేపట్టి నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.